నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఆంధ్రీనివ కాలువ పనులలో చేస్తున్న లైనింగ్ పనులను ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ 14వ జిల్లా మహాసభలు కదిరిలో జరిగాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొని 3 సంవత్సరాల పాటు గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు సిపిఎం పార్టీ చేపట్టిన పోరాటాలని, ఆందోళనల్ని అన్నింటినీ చర్చించి రాబోయే రోజుల్లో కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం, అలాగే ప్రజా సమస్యల మీద ఏ విధంగా పనిచేయాలని చర్చించుకొని కొన్ని కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవడం జరిగింది. అలాగే దాంతోపాటు ఈ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నాం. జిల్లా కార్యదర్శిగా కామిరెడ్డి రామకృష్ణ గారు ఎన్నికయ్యారు. అలాగే మిగతా 10 మంది సభ్యులతో జిల్లా కమిటీ ఏర్పడింది. అట్లే ఈ మహాసభలోని అనేక తీర్మానాలు వ్యవసాయ కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, వైద్య రంగానికి సంబంధించి అనేక ప్రాంతాల్లో ఈ కదిరి ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్న బీడీ కార్మికులకు సంబంధించి ఇలా అనేక రంగాల కార్మికుల సమస్యలు చర్చించి కొన్ని తీర్మానాలను ఆమోదించుకున్నాం. రాబోయే రోజుల్లో వాటిపైన ఆందోళన ఏ విధంగా ఈ జిల్లాలో చేపట్టాలనే విషయాన్ని సిపిఎం పార్టీ నూతన కమిటీ చర్చించి ఆ రకంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా రైతాంగం, ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈ తీర్మానాలకు సంబంధించి పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ గారు మాట్లాడతారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా రాస్తూ కార్మిక చట్టాలు దాదాపు 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడులుగా విభజించడం, దాన్ని తయారు చేయడం జరిగింది. దీనిపైన మహాసభ ఆందోళన చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఈరోజు విద్యను ప్రైవేటీకరణ పనిచేసి కేంద్రానికి, రాష్ట్రానికి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేవలం కేంద్రమే తన కనుసన్నల్లో తీసుకొని విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ విద్య అనేది లేకుండా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దానిపైన అదేవిధంగా మన ప్రాంతంలో ఆంధ్రీనివ కాలువ పోతుంది. దాన్ని ఇంతకు మునుపు కాలువ ఉన్నట్లు ఉంటే రైతాంగం ఏదో బోర్లు వేసుకోనో లేకపోతే బోర్ కింద జలాలు పెరిగేది, ఏది భూగర్భ జలాలు పెరిగేది. కానీ ఇప్పుడు లైనింగ్ పనులు చేస్తాం, అంటే కాంక్రీట్ చేసేస్తాను. కాంక్రీట్ చేసేసిన తర్వాత ఒక చుక్క వాటర్ కూడా మనకేమో ఉపయోగం ఉండదు. దానివలన సమాంతర కాలువ చేస్తామని చెప్పి మునుపు ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ సమాంతరం కాలువ కాకుండా లైనింగ్ పనులు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే అనంతపురం జిల్లాలో మంత్రి గారు ఉన్నారో ఆ ప్రాంతంలో మాత్రం ఈ పనులు చేయడం లే. ఇక్కడ లోకల్గా రాజకీయ నాయకులు ఎవరు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ దానిపైన ఏమి స్పందించడం లేదు. దానివల్ల ఇక్కడున్న రైతాంగానికి నష్టం అనేది మా అభిప్రాయం. అయితే ముఖ్యమంత్రి గారు కుప్పానికి నీళ్ళు తీసుకొని పోయే దానికోసం ప్రయత్నం చేస్తాడు తప్ప ఈ కరువు ప్రాంతంలో ఉన్న రైతాంగ సమస్యలు పట్టించుకునే దానికి మాత్రం అతనేం ప్రయత్నం చేసింది అయితే లేదు. అదేవిధంగా మన ప్రాంతంలో కియా ఫ్యాక్టరీ ఉంది. షెడ్యూల్ పేరుతున్న 4 సిటీలు పేరుతున్న 1000 ఎకరాల భూములు అయితే లాక్కున్నారు. కానీ మన ప్రాంతాలకు సంబంధించి లోకల్కి సంబంధించి గత ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కానీ ఆ జీవో ప్రకారం 75% ఈ లోకల్గా ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలంటే అటు ఇచ్చే పరిస్థితులు అయితే మనకేం కనపడలా. భూములు అయితే రైతుల నుంచి లాక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ మైనార్టీల పైన, క్రిస్టియన్స్ పైన దాడులు తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మతోన్మాదం పైన పోరాటాలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మనకు ఈ ప్రాంతంలో మన రైతాంగానికి సంబంధించి ఈరోజు ఇతర ప్రాంతాల నుంచి, అంటే కార్పొరేట్ సంస్థల నుంచి, ఇంగ్లాండ్ నుంచి పాలు, అమెరికా నుంచి మొక్కజొన్న ఇట్లాంటి వాటిగా దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతి చేసుకునే దానిపైన మాత్రం సుంకాలు లేవు. కానీ ఎగుమతి చేసుకుంటే మనం ఎగుమతి చేసి 50% పన్ను కట్టాలని చెప్పేసి క్లింటన్ చెప్తున్నా భారత ప్రభుత్వం స్పందించే పరిస్థితిలో లేదు. ఇంత మునుపు మనకు అనుభవం ఉంది. ఎందుకంటే చైనా సిల్క్ వచ్చిన తర్వాత చైనా రంగం పూర్తిగా విఫలమైపోయింది, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా రాబోయే కాలంలో విద్యార్థి రంగం పైన, కార్మిక రంగం పైన, అదేవిధంగా మనకు ఈరోజు కరువు ప్రాంతం ఉపాధి హామీ నిధులు ఈరోజు 10 వారాల పాటు వాళ్ళకు డబ్బులు లేవు. ఈ ఉపాధి హామీ పనులు ఇవ్వాలంటే, డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం ఏం చెప్పే పరిస్థితుల్లో లేదు.
ఉపాధి హామీ పనులు వెంటనే బిల్లులు చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఉపాధి హామీ అమలు చేయాలని చెప్పేసి, రోజుకు 600 కూలి పడేటట్లు కూడా చేయాలని చెప్పేసి ఈ మహాసభల్లో అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ఉపాధితో పాటు ఈ వ్యవసాయ రంగం కూడా గిట్టుబాటు ధరలు కల్పించి, ఇప్పుడు అకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఇంత మునుపు వర్షం వల్ల ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు అది మందులు, పురుగు మందులు సప్లై చేయాలని చెప్పేసి కూడా మేము మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. వీటిపైన భవిష్యత్తులో అదేవిధంగా కార్మికులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల వృత్తి చేసుకునే కార్మికులు ఉన్నారన్నమాట. ఈరోజు ఉదాహరణకు టైలర్ పని చేసే వాళ్ళు, ఆటో కార్మికులు, ఈ విధంగా అనేక రంగాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని క్షేత్రస్థాయిలో సంఘాలు ఏర్పాటు చేసి వాటిపైన ఆందోళన చేయాలని చెప్పేసి కూడా మహాసభ తీర్మానం చేయడము జరిగింది. కాబట్టి మిగతావి నర్సింహులు మాట్లాడుతారు.